ఇది ఎందుకు జరుగుతుంది అనేది చాలా మంది క్వెషన్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మీ ఏఎంహెచ్ వాల్యూ తక్కువుందమ్మా, మీ ఎగ్ కౌంట్ చాలా తక్కువుంది. మీరు ఎయిదర్ తొందరగా ప్లాన్ అన్నా చేసుకోండి, లేదంటే ఎగ్ ఫ్రీజింగ్ కన్నా వెళ్ళండి అని అన్నప్పుడు, మాకెందుకు ఇలా జరుగుతుంది అనేది చాలా మంది కామన్‌గా అడిగే క్వెషన్. సో, ఇలా జరగటానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఇప్పుడు కామన్‌గా ఆహ్, ఈ ప్రాబ్లమ్ రావడానికి రీజన్ ఏంటి అనంటే, ఒకటి లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ బాలేని వాళ్ళకి ఎగ్స్ చనిపోయేది ఏదైతే ఉంటుందో ప్రతి వాళ్ళకి అందరికీ కూడా ఆడవాళ్ళకి ఎగ్స్ ఎవ్రీడే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్స్ చనిపోతూ ఉంటాయి. ఎవరికైతే లైఫ్ స్టైల్ బాగోదో వాళ్ళకి ఆ ఎగ్స్ చనిపోయే నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ఉంటుంది. సో ఇయర్స్ టుగెదర్ అలా ఎక్కువ నెంబర్స్ చనిపోతూ ఉండటం వల్ల మూలాన వాళ్ళ యాక్చువల్ ఏజ్ అండ్ ఈ బయోలాజికల్ ఏజ్ మ్యాచ్ కాదు. బయోలాజికల్ ఏజ్ ఎక్కువ ఉంటుంది యాక్చువల్ ఏజ్ కంటే. అది ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ హ్యాబిట్స్. బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి స్మోకింగ్ కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, లేదా షుగర్ ఎక్కువ తీసుకోవడము, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తినడము, ఇట్లాంటి హ్యాబిట్స్ ఉండే వాళ్ళకి కూడా బాడీలో సెల్ డెత్ అనేది ఫాస్ట్‌గా జరుగుతూ ఉంటుంది. ఆ సెల్స్‌లో ఎగ్స్ కూడా ఒకటి. వాళ్ళకి కూడా ఈ ఆహ్, మ్యాచ్ అవ్వదు. యాక్చువల్ ఏజ్ అనేది, బయోలాజికల్ ఏజ్ అనేది మ్యాచ్ అవ్వకుండా వాళ్ళకి ఏజ్‌తో సంబంధం లేకుండా ఎగ్ కౌంట్ తక్కువ ఉండడం, ఏఎంహెచ్ తక్కువ ఉండడం అనేది జరుగుతుంది. థర్డ్ థింగ్ ఆహ్, మనకి ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్. మనకు తెలుసో తెలియకో చాలా టాక్సిన్స్‌కి ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటాము. మన ఎయిర్ పొల్యూషన్ కానివ్వండి, ఫుడ్‌లో జరిగే పొల్యూషన్ కానివ్వండి, లేకపోతే మనం రొటీన్‌గా డైలీ వాడుకునే ఫేస్ క్రీమ్స్, లేకపోతే మన నెయిల్ పాలిష్ రిమూవర్స్, కాస్మెటిక్స్ వీటిల్లో చాలా ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ అనేవి ఉంటాయి. సో, దీనికి ఎక్స్‌పోజ్ అవ్వటం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ వల్ల కూడా సెల్ డెత్ అనేది చాలా ఫాస్ట్‌గా అయ్యి మన యాక్చువల్ ఏజ్ అండ్ బయోలాజికల్ ఏజ్ మ్యాచ్ అవ్వదు.